బట్టలన్నీ వదిలేసి ఎనికి మగ్గవాలి తొడాల్సిన దోషులకి వికారమైన స్వరూపం కనపడింది. ఆయన శక్తి స్వరూపం. ఈయన శరీరం ఏమైంది విరక్తి చెందిపోయాడు. ఇంకా ఈయన జ్ఞానోదయం కలిగిపోయి అప్పుడు దోషులు లేసి అప్పుడు ఎనికి వాళ్ళాడు. అప్పుడు 18 చెప్పినాడు, వేణిలో బుట్టి వేణిలో వెరిగి వేణిని ఆశించిన వాడు ఎంత వెదివాడు ఇస్పదా విరామ వినరవేమ అని చెప్పి 18 చెప్పేసి జీవ సమాధి ఎన్ని సంవత్సరాలు? 1480. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు ఏంటుంది? 600. చూడండి, మనము చిన్నప్పుడు చదువుకున్న పద్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపేంట మండలం కటారుపల్లిలో ఉన్నటువంటి యోగి వేమన జీవ సమాధి అయినటువంటి ప్రదేశం దగ్గరకు వచ్చాము. ఈ యోగి వేమన హిస్టరీ కూడా వాళ్ళ వంశానికి చెందినటువంటి ఒక ఆయనతో అడిగి తెలుసుకుందాం రండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ను విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక్కడ యోగి వేమన జీవ సమాధి అయినారు కదా, వాళ్ళ హిస్టరీ గురించి చెప్తారా మాకు? మా సబ్స్క్రైబర్లకి ఏమని వివరిస్తారా? చెప్పండి. నా పేరు వేమారెడ్డి, కటారుపల్లి శ్రీ యోగి వేమన పూజారి పీఠాధిపతులు అన్నమాట. ఇక్కడ ఆయన వచ్చి 1412లో పుట్టాడు, 1480లో సమాధి అయ్యాడు. ఈ మధ్యకాలం అంతా 60 సంవత్సరాలు అక్కడనే కొండవీటు వల్ల గుంటూరు జిల్లా కొండవీటు పుట్టిండేది. వీళ్ళు రెడ్డి రాజులు అన్నమాట. వీళ్ళు అనవే మాట రాజమేలు ఉండేవాడు. ఈయన యోగి. ఈయన వచ్చి బంగారం మాడలు పండించాడు, ఎరిపుచ్చల పాపరకాయలు అన్నమాట. వీళ్ళన్న వచ్చి కొంత భూమి ఇచ్చాడు, కొన్ని ఏదో చేసుకునే దానికి ఒక ఎద్దును ఒక దాన్ని ఇచ్చాడు. పంట పెట్టాడు అనమాట. వేమన పంట పెట్టి ఒక ఎరిపుచ్చల పాపరకాయలు పంట పెట్టాడు. ఈయన మొత్తం అంతా ఇది కోసేదానికి పాకానికి వచ్చింది. అప్పుడు పాపరకాయలు కొని ఎవరు వస్తారు, ఒక ఊరంతా దిగుతూ ఒక 3 రోజులు 4 రోజులు తిరిగినాడు. ముసలాయమ నేను వస్తా స్వామి, నేను పీకి కోస్తాను అనేది. అటువంటి ఆయన కోస్తా అంటే ఆయన కొబ్బోసుకుంటూ వచ్చాడు అన్నమాట. సాయంత్రం ఆయన ఇంటికి పోయేటప్పుడు ఒక కాయ ఇచ్చాడు ఆయన చేతితో. ఆయన ఆ కాయ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. ఆయన కొడుకు వాళ్ళు వచ్చి ఎక్కడ వింటావమ్మా అని చెప్పి అడిగినారు అన్నమాట ముసలాయమ. లేదు ఇట్లా వేరే ఆయనకు పాపకాయలు కొనిపోయింది అని చెప్పి చెప్పింది. వాళ్ళు కోపంతో వచ్చి ఒక ఏంది ఇచ్చిన ఆయన ఎదుబాడు ఏంది ఇస్తాడు అని చెప్పేసి ఒక కోపంతో తీసినాడు. పైన ఆవిడ ఉట్లుంటాయి అన్నమాట. ఆ ఉట్లో ముంతలో పెట్టి ఉట్లో పెట్టినది అనమాట. ఉట్టి మీద కోపం తీసి నేలకేసి కొట్టాడు అనమాట. ఈ బంగారు మాడలైనాయి, పెద్ద పాపరకాయలు ఇత్తనాలని బంగారు మాడలైనాయి. అప్పుడు ఏం చేసినాడు, కొడుకు కాళ్ళు అమ్మ మేము ముగ్గురం మేము వస్తామని చెప్పు అని చెప్పేసి కాళ్ళ కడుపులో పడినాడు. అదే నా కొడుకు నా బట్ట ఏమైనా నంచుకోవచ్చు కొట్టినావా అని చెప్పేసి ఇది చేసింది అనమాట. లేదమ్మా అని చెప్పి మేము ముగ్గురు మేము వస్తా చెప్పు అన్నాడు. ఇంకా సరేలే అమ్మా అన్నాడు. సరేలే అన్నది. పొద్దున్న స్వామి మేమే వస్తాం మా కాళ్ళు నేను కొడుకు అని చెప్పి. సరే రాపండి అమ్మ అన్నాడు. సాయంత్రం వరకు కోసినారు. సాయంత్రం వచ్చేటప్పుడు వీళ్ళు బంగారం మాడంటే ఆశ కదా ఎవరికైనా. ఆడుకొని ఏడుకొని దాచిపెట్టుకున్నాడు మొత్తం. దాచిపెట్టుకుంటే ఏం చేసినారు, చేయి పుట్టి మంచికి ఒక కాయ ఇచ్చాడు. మళ్ళీ సాయంత్రం ముగ్గురికి 3. ఆయన ఇచ్చింది ఒక బంగారం మాడలేని. ఈయన ఇచ్చింది అంటే పాపరెత్తున్నాలు అనమాట. మొత్తం పోసి కళ్ళాన్ని పోసి రాసిపోసినాడు ఆయన. రాసిపోసేసి ఒక వేస్య ఏమో ఇది చేసుకుంది అనమాట. బాగుంది. మొత్తం అంతా దోసేసింది అనమాట. బాగా లోస్తే అంతా అయిపోవాలంటే మీ వదిన ముక్కర కావాలని అది వేసే ముక్కర కావాలంటే వాళ్ళ వదిన మహాకోట్లతో మహాభక్తుల ప్రతివర్త అనమాట. ఆయన కొన్ని కోట్లు విలువ చేసి ఒక ముక్కర అనమాట. రాజులు కదా రెడ్డి రాజులలో. ఇంకా ఏం లేదు, ఇంకా అడిగే యథార్థిగా అడిగేదానికి లేదు, ధైర్యం లేదనమాట. తల్లితో సమానం వాళ్ళ వదినట్టే. భయము. స్నానం చేయకుండా భోంచకుండా ఇంట్లో మూల పనుకునేవాడు ఆయన. ఎక్కడ భయం ఏమని చెప్పేసి అంత లెక్కలు ఎత్తుకులేడు ఆయన. ఇంట్లో మూల పనుకున్నాడు. ఏమేమన్నా స్నానం చేయకుండా భోంచేయకుండా అంటే ఈ విధంగా మీ ముక్కరిస్తే రానిస్తానని లేదు. దానికైతే పెద్దది కాదపై ఇస్తా పోను, స్నానం చేసి భోంచే ప్రయాణం కాపు అనేది. ఈయన స్నానం చేసి భోంచేసి ప్రయాణం తాంబూలం వేసుకొని ప్రయాణం అన్నాడు. అప్పుడు ఇచ్చింది అనమాట వాళ్ళు. ఇప్పుడు ఏమన్నా ఈ విధంగా ముక్కరు ఇవ్వద్దు నువ్వు,
బట్టలన్నీ వదిలేసి అంగమాలతో ఎన్నిక మగ్గవాళ్ళు తొడవుతున్న దోశలకితే దోశిట్లే అని చెప్పింది అనమాట. ఈయన ఏమైనా చెడిపోతాయి, విరక్తి చెందల్లా శరీరం మీద అని చెప్పేసి వాళ్ళ వదిన చెప్పింది అనమాట. అదే విధంగా పోయి చూడు ఈ విధంగా చేసి ఇస్తా, లేకపోతే బట్టలను వదిలేసి ఎన్నిక మగ్గవాళ్ళు అంగమాలతో చదువుతున్న దోశలకితో ఇస్తా, లేకపోతే లేదు అన్నాడు. సరే పని నువ్వు చూడండి ఏమి లేదు, కొత్తది కాదు చేస్తా పోవని. అది బట్టలన్నీ వదిలేసి ఎనికి మగ్గవాలి తొడాల్సిన దోశలకి వికారమైన స్వరూపం కనపడింది. ఈయన శక్తి స్వరూపం. ఈయన శరీరం ఏమైంది, విరక్తి చెందిపోయాడు. ఇంకా ఈయన జ్ఞానోదయం కలిపే అప్పుడు దోశలు వేసి అప్పుడు ఎన్నిక్కి వాళ్ళాడు. అప్పుడు 18 చెప్పినాడు, వేణిలో బుట్టి వేణిలో వెరిగి వేణిని ఆశించిన వాడు ఎంత వెదివాడు విశ్వదాభిరామ వినరవేమ అని చెప్పి 18 చెప్పేసి ఇంకా ఎన్నికే. ఈయన అభిరామయ్య ఈయన ముఖ్య స్నేహితులు అనమాట. కంసలో వీళ్ళు అభిరామయ్య ఆయన ముఖ్య స్నేహితులు. ఆటికి పోయిన ఒకటి తను కూర్చునేది, ఒకటి తన ఉండేది, పోతాన్నారు. భోజనం చేసేది ఒకటి తను భోజనం చేస్తాను. ఈయన లంబికా శివేగాని మునేశ్వరుడు ఒక గుట్టల గృహంలో ఉన్నాడు అనమాట. దీన్ని ఈయన చెప్పండి ఏదో ఒక టైంలో పూజకి పోతాన్నాడు అభిరామయ్య. ఎక్కడ పోతాడు అభినయ, నాకు ఒక టైంలో కనపడని చెప్పేసి అనుకుంటే ఈయన పండ్లు పూలు కాయలు తీసుకొని నేను పోతాన్నాడు. ఈయన వెనకాబట్టి ఫాలో అయినాడు. ఏమన్నా ఎక్కడ వాళ్ళు చూడాలి అభిరామయ్య పొద్దు అని ఒక గుట్టకు పోయి గృహాలకు దిగిపోయినా అనమాట. ఆ ఈశ్వరుడు ఏం చెప్పినా అంటే, ఈయన అభిరామయ్య రేపు 12 గంటల టయానికి నేను సాటుకు పోతాను, నీకు బీజాత్రాలైతే మోక్షం ఇస్తాను అన్నాడు. అది నేరుగా ఇంటికి వచ్చేసినాడు వేమన. వాళ్ళ వదినతో చెప్పినాడు, అమ్మ రేపు అభిరామయ్యను పొద్దున్న 6 గంటలు సాయంత్రం 6 గంటలు ఎక్కడ పోయేదానికి వీలు లేదని చెప్పు, బంగారు ఆభరణం చేయాలని చెప్పు అన్నాడు. ఏమేమని అంటే లేదు పని ఉండదేమో ఆ విధంగా చెప్పు అన్నాడు. సరే రాజభట్లు పంపించేసి అభిరామయ్యను పిల్లంపుకుని రాజు కొలువుకోవటంలోకి. చూడు అభిరామయ్య పొద్దున్న 6 గంటలు సాయంత్రం 6 గంటలు ఎక్కడ పోయేదానికి వీలు లేదు, నాకు ఒకటే రోజులో ఉన్నవులు ఉండే బంగారు ఆభరణాలు తయారైపోవాలి. ఇంకా వాళ్ళు రాజులు చెప్పిన వ్యతిరేకం చేసేది లేదనమాట. పోయినట్టు పొద్దున్న 6 గంటల ఆయన పని మీద కూర్చున్నాడు. ఇదే 12 గంటల టయానికి ఈయన వేమన పండ్లు పూలు కాయలు తీసుకుని ప్రయాణమై గుట్టకు పోయి గృహాలు దిగిపోయినాడు. చూడు స్వామి ఆ విధంగా 10 మంది ఉన్నాడు వేమన అభిరామయ్య, నేను వచ్చినాను అన్నాడు. చూస్తే ఆయన చూసి పొరపాటు చేసినాడు అనమాట వేమన. చూడు వేమన నువ్వు చేసింది పొరపాటేను, నీ బీజాత్రులను మోసమిస్తాను, ముక్తి చెందాలంటే ఆయన గట్టి పాదాలు పట్ట క్షమించిన అభిరామయ్య, అప్పుడు నీకు ముక్తి వస్తుంది అన్నాడు. సరేలే అన్నాడు. ముందు అతని వాక్యం తర్వాత నీ వాక్యము అన్నాడు. చూడు 50 చూడండి, వే విశ్వదాభిరామ వినురవేమ 50 చూడండి అట్లేమంటాను. పోయినాడు ఇంకా విశ్వదాభిరామ వినురవే అభిరామయ్య దారి చూపించింది కనుక. పోయినాడు గట్టిగా 10 మంది ఉంటే పాదాలు పెట్టాడు అనమాట. చూడు ఏమన్నా మీరు మీ కాళ్ళకాడ మీరు రెడ్లు అయిపోతే మేము ఏదో మీ కాళ్ళకాడ ఉండేవాళ్ళు, లేదు స్వామి నువ్వు క్షమించి అటు వదులుతా లేకపోతే వదలను అని. నువ్వు సాధ్యం కాక క్షమించిన తీయన ఆవిడికి ఈయన ముక్తి వచ్చేసా వేమనుకో, యోగి అయిపోయా. యోగి అయిపోయి ఇంకా చెప్పిందంత వేదాంతం చేసేంత వేదాంతమే అనమాట. అంత యోగి అయిపోయి దేశంచారం అనే ఒక మొదలు పెట్టా. ఇంకా యోగి అనేది వేదాంతం అంతా లాగేసినా అనమాట వేమన. 3 లోకల పీచి పిప్పి చేసా అనమాట. పీచి పిప్పి చేసాడు. ఆవిడ బ్రహ్మము పోలేరమ్మని లేపినా అనమాట. చూడమ్మా ఏమన్నా ఉందేమో సారాంశం 3 లోకాల్లో, లేదు స్వామి వేమన 3 లోకాలు వేదాంతం అంతా లాగేసి పీచి పిప్పి ఏం లేదు అని చెప్పినాడు. ఆవిడ జరగవేదాన్ని బ్రహ్మజ్ఞానం రాసినాడు మన బ్రహ్మ కాలజ్ఞానం రాసినాడు. ఈయన వచ్చేసి వేదాంతం అంతా లాగేసా. ఇప్పుడు ఎవరి నోట చూడండి ఎక్కడ పోతున్నా ఏమి ఎక్కడ అని చెప్పి తప్ప ఏంది రాదు చూడండి. పొద్దు పుట్టి పొద్దుకేంత వరకు కూడా పనుకునేంత వరకు కూడా వేనే తప్ప ఏంది రాదు, వేదాంతం అంతా లాగేసినాడు. అప్పుడు ఈయన యోగి అని దేశం త్యాగం చేసుకుంటూ వచ్చాడు అనమాట. ఇక్కడ 1480లో ఇక్కడ జీవ సమాధి 1480లో దేశం ఇక్కడ పోయి ఒక అంతా తిరుక్కుంటూ వచ్చాడనమాట. ఒక చెన్నపట్నం ఇది నెల్లూరు జిల్లా పెనగలూరు అని ఉంది అనమాట. ఇసబ్రాహ్మణుడు మహామంత్రకాలు అనమాట. మామూలుగా సబ్బండు కులం ఉంటారు, మాల మాదిగి సబ్బండు కులం ఉంటారు. ఈయన ఎనబడి వేమన ఎమ్మడి వచ్చేవాళ్ళు. వాళ్ళు బాబునోళ్ళు ఏం చేసినారంటే, బాబునోళ్ళు మేము ఊర్లోకి రాకూడదు, మీరు సబ్బండు కులం మాది మాల ఊర్లోకి రానివ్వండి.
ఒక మరిమాని ఉంటే ఒక మరిమాని కింద కూర్చున్నాడు ఈయన మీరు పూజ చేసేంతవరకు నేను ఊరు ఇచ్చిపోను అన్నాడు అనమాట వేమన. పూజ చేయాలంటే ఈయన కోడి కావాలన్నమాట. ఈయన గమనించినాడు వీళ్ళు ఉండకూడదని చెప్పేసి ఒక మరిమాని ఉంటే మరిమాను వాళ్ళు బ్రాహ్మలు మంత్రి చర్చింతలు తల్లినా అనమాట. కొమ్మిదికి ఎత్తడు ఒక చెయ్యి ఆపినాడు, అది ఎట్లా నిలిచిపోయింది. యోగి అయిన వేమన మహాశక్తిమంతుడు కదా వేమన. అటువంటి వాళ్ళు నీళ్లు ఉంటే బావిలో అత్యంతలు తల్లియాలకు అన్ని పురుగులు మన గాడి కడుపులో పురుగులు పడతాను అవి లిబిలిబి అంటున్నాయంటే విన్నెల్లో. స్వామి మేము తాగలవి నీళ్లు తాగేదానికి లేవు అంటే అవి టెంకాయ తీసుకురా టెంకాయ కొట్టి నీళ్లు వెళ్తే అప్పటికి టెంకాయ పాలు అంటే అయిపోయినాయంట నీళ్ళన్నీ. అప్పుడు తాగి దాగం తీర్చుకునే అనమాట వీళ్ళు. అప్పుడు ఇంకా సాధ్యం కాక వీళ్ళు ఏం స్వామి అంటే మీరు కోడి తీసుకొస్తే నేను ఊరి ఇచ్చా లేకపోతే ఇడతాను అన్నాడు అనమాట. ఒక శక్తిని అనమాట కోడిగా తయారు కోతి కోత వినపడుకున్న స్థానంలో దాచిపెట్టినాడు అనమాట. ఒక కోడి పుంజు శక్తిని మంత్రకాలు అనమాట బ్రాహ్మణులు అంటే. చేసేయాలకు పలంతా ఉండాలి తీసుకురాబోడిని నేను పూజ జరుపుకొని వెళ్ళిపోతానన్నాడు. చెప్పినాడు ఇంకా సాధ్యం కాక ఇంకా తీసుకొచ్చాడు అనమాట శక్తిని కోడిగా తయారు చేసిన. అదేం చేసినాడంటే ఈయన ఆయన చేసుకుండా రక్తం ఏదో విధంగా రక్తం బొట్టు పెట్టి ఈయన పూజ గడుపుకున్నాడు, శక్తిని చెంబటి తీసుకొని వచ్చేసాడు వేమన. అదే తిరునాళ్ళు జరుగుతుంది ఇక్కడ 3 రోజులు జరుగుతుంది అప్పట్లో ఉగాది పండుగ వారానికి. ఈసారి అంటే ఇంకా 2 లేట్గా జరుగుతుంది. బేస్తవారం పండుగ వచ్చింది కాబట్టి ఆ వారం చేయము, నెక్స్ట్ వారం చేస్తాము. నెక్స్ట్ ఆదివారం మాత్రం డేటు 29 అవుతుంది అన్నమాట. ఈసారి 18, 19 పండుగ వస్తుంది కదా బేస్తవారం. ఆ ఉగాది పండుగ ఆ వారం వచ్చే వారం నెక్స్ట్ వారం చేస్తాము. కనీసం అంటే ఒక 8 రోజులు వ్యవధి ఉండాల. 8 రోజులు కానీ 7 రోజులు కానీ వ్యవధి ఉంటే చేస్తాము తిరణాలు. ఆ యొక్క శక్తిని తయారు చేసి ఆయన బయట నిలబెట్టినా అనమాట. శక్తి ఆదిత్యమ్మని శక్తిని అనమాట. బయట ఆమెకే కుంభం పోసి పోత కొట్టి బలేస్తాను అనమాట. ఇక్కడ అయ్యి అంతటికి ఊరిని కూడా కాపాడుకొస్తాయి మహాశక్తివంతురాలు. ఆ విధంగా తిరణాలు చేస్తాము. ఆయన ఈయనకు వచ్చే 3 రోజులు ఆదివారం, సోమవారం, మంగళవారం 3 రోజులు అవుతుంది ఇక్కడ. ఇక్కడెక్కడో కర్ణాటక ఏమో, తమిళనాడు, కర్నూలు, కడప, నెల్లూరు ఇక్కడ ప్రజలంటే భక్తులు వేలాది కొద్ది వస్తారు. కొన్ని మహిమలు చూపిస్తారనమాట. చెప్తామని ఆయన వచ్చేసి పెనగలూరు నుండి సాధ్యంగా విధంగా చాపం పెట్టినా అనమాట. ఖమ్మంపాటి చెరువు కింద గంట కాగుడు 8 ఉత్తది. అది ఒక అంత శాపం వాళ్ళు చేసిన పనికి ఖమ్మంపాటి చెరువు కింద ఆయన శాపం పెట్టి వచ్చాను అనమాట. అటు నేరుగా చెన్నై మెడ్రాసు మన నవాబ్ మన కృష్ణదేవరాయలు అక్బర్ కాలం నాటి వాళ్ళు అనమాట. వాళ్ళు కూడా మామూలు అంటే నవాబులు అంటే మీరు తెలుసు కదా నీకు. వాళ్ళు ఇంకా గోసాలు ఉంటారు, ఆడవాళ్ళందరూ ఎవరు మగవాళ్ళ వేరే వాళ్ళని చూడకుండా పెట్టింటారు అనమాట. ఈయనేం చేసా అంటే ఈయన పోయినా అనమాట చెన్నపట్నం. పోయి నువ్వు సబ్బని కులాం దొరకైతే నువ్వు రాకూడదు ఊర్లోకి నీ వాళ్ళు నవాబులు. లేదు నేను వస్తాను అని చెప్పేసి ఈయన ఇంకా రెట్టమదం కదా వేమన. శక్తివంతుడు మా శక్తివంతుడు యోగి కదా ఆయన. చూస్తా వీళ్ళ కథ ఏం చూడాలా అనుకున్నాడు. వీళ్ళు ఏం చేశారంటే మామూలు రాజభట్టులు ఉంటారు కదా రాజులతాన, వాళ్ళు తీసుకొచ్చి లోపల వేసైపోకుండా బయటికి రాకుండా బాగా రూములు వేసి బీగాలు వేసుకోవచ్చినారు. వీళ్ళు బీగాలు వేసుకొని వెనక్కి తిరుగుతాడు. పరగట్టు పదాన్ని పోయిందా వేమనాడు పోయిందా అని పెట్టుకుంటూ వస్తా అంటే ఏమిరా మీరు మీ సూతులు చెప్పేసి ఆయన వదిలేసినారని చెప్పేసి కమ్యూనిటీతో కొట్టినానట వాళ్ళను. లేదు స్వామి మేము వేసిన నిజమే, ఆయన శక్తి ఏముండదు మాకు తెలదు నేను. సరేలే అని చెప్పినా ఒక ఊరంతా పల్లెలన్నీ చాటింపు వేయించారు అన్నమాట. ఒక నల్లమందులు 3 పుట్ల నల్లమంది తెప్పించి దాంట్లో ఎన్నో ఇది చేసేయాలా అని చెప్పేసి తెప్పించి ఒక చేసినారనమాట. చాటింపు చేసి జనాలంతా కొన్ని వేల మంది వచ్చేసాయనమాట అక్కడ చూసేదానికి. వేమన ఇంకా దాంట్లో నల్ల మందులు కాలుతానంటే చూద్దాంగా ఆ విధంగా వచ్చేసినారు. ఈయన నిలబెట్టేసి నల్ల మందులు అగ్గి ముట్టించాడట. అగ్గి ములుగుతానని ఈయన పసుగుడ్డలు వేసుకోండి వాడు. గుడ్డ కూడా పోసవలకుండా అంటే అనుకో వేమనాయన పోయిందా అని చెప్పేసి ఒక ఇదిలో ఉన్నాయన్నమాట. ఈయన ఏమి మనం ఇది చేస్తూ ఈయన ఏమి కాకుండా అని చెప్పేసి ఇంకో 18 చేస్తామని చేయమన్నాడు.
మైనిపిటి గోనె సంచులు కుట్టించాడనమాట. దాంట్లో సునపరాలు పోసి ఎన్నో దాంట్లో పండబెట్టి బాగా కుట్టేసి సముద్రంలో వేసినాడు. సముద్రం దగ్గరే కదా చెన్నై అనుకోని, సముద్రంలో వేసేయిపోను రా అని చెప్పాను నేను. ఎత్తపోయి సముద్రంలో ఎత్తపోయి వేసేస్తే నేరుగా సముద్రంలో వేస్తే పద్నాశం వేసుకొని వేమనాయన గోయిందని పద్నాశంలో వస్తానంట ఆయన. వేమనాయన గోయిందని వీళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకు పిల్లవాళ్ళకు వాంతులు బేదులు సాధ్యం కాకుండా అయిపోయిందనట. దొల్లుకుంటా మాత్రం స్వామి నీ మయం కనలేము, మమ్మల్ని క్షమించిన అంటే బతుకుతావు, లేదు మేము బతకలేము అని. అప్పుడు టెంకాయ తేప అని చెప్పేసి టెంకాయ కొట్టి తీర్థం ఇస్తే ఒకటి లేచి కూర్చుంటాడంట. అప్పుడు ఈయన ఏం చేసిన, వాళ్ళు ఏం చేశారు, స్వామి నువ్వు అక్కడ పోయి నిలిస్తే ఆడికి జాగిరి పెడతామన్నారు. నువ్వు ఇచ్చేది ఏంటంటే నాకు జాగీరు, చెన్నై ఆడుంది నిలిచినే చూడు, భూమి అంటే జాగీరు కొన్ని ఎన్ని కోట్ల ఎకరాలు అనమాట. నాకే నువ్వు పెట్టేది, నాకు పొద్దు పుట్టి పొద్దు గురికేంత కూడా దేవిచ్చా. నాకు మా భక్తులు ప్రచారానికి పోతాడు కదా, మామూలు ఏమైనా గురాలు వేసుకోమద్ద వాళ్ళ ఆటంకం లేకుండా ఆ యొక్క ఇది ఇమ్మని ఆర్ది ఇమ్మని అనమాట. అప్పుడు ఈయన తీసుకొచ్చింది కలెక్టర్ కానీ ఇప్పుడు ఆత్యం చేయనమాట గురాల మీద పోతే కూడా. అట్లా మా పెద్దవాళ్ళంతా పోతాన్నారు ఇప్పుడు గురాల మీద చించానం చేసుకుంటూ వచ్చాను. అప్పుడు వచ్చినాడు ఈయన, వచ్చి ఇక్కడ జీవసమాధి అయ్యాడనమాట. అప్పుడు వస్తా నెల్లూరు ఇది మన నల్లచెరువు ఉండదు చూడండి, ఆడ దేవాలయం ఉన్నది, ఆ యొక్క మరిమాని ఉన్నది. ఆ యొక్క స్థానంలో ఈయన వంట చేసుకున్నామంటే నిలబడినారనమాట. వాళ్ళ తల్లి ఉన్నది అచ్చమ్మ అంత నౌకర్లంతా బాగా మాట మధ్యాహ్నం ఉగాది ఎండలకాలవాడు ఉరి మెరిచి పిడుగు పడినాదన. ఆ పిడుగు పట్టుకొని ఈయన లోపలికి పోయిన నాగలోక దేవలోకానికి పోయినాడు. ఈయన భక్తికి దేవతలు భక్తి మిచ్చి 101 బిద్దాములు ఇచ్చినామంట. పావుకోళ్ళు నెములు కుంచా ఈయనకు బిద్దాములు ఇచ్చి అప్పటికి స్వామి ఈయన మా శక్తి ఉండే భక్తికి మెచ్చి ఇచ్చినాడు అనమాట. ఆయన వాళ్ళ అమ్మకు స్వప్నంలో చెప్పినాడు అనమాట, రూపి మా రేపు 3వ రోజు నేను బయటకు వస్తాను, నువ్వు ఆ యొక్క స్థానంలో అలికి ముగ్గేసుకొని ఉండు, నువ్వు వచ్చేస్తాను అని. ఆ యొక్క 3వ రోజు ఆయన ఆ స్థానంలో అలికి ముగ్గేసుకొని ఉంటే దీని పెట్టింది. ఆ టైంలో వచ్చేసాడు అనమాట. వచ్చేసి ఆటుంటే నేరుగా ఇక్కడ కటారపల్లికి వచ్చాను 400. ఇక్కడ జీవసమాధి అయ్యాడు. అప్పుడు ఊరు లేదన్నమాట, ఇక్కడ ఘోర అరణ్యం. ముందు ఏం పేరు కటార్లపల్లి? కాటార్లపల్లి అని పక్కన పల్లి ఉండేది అనమాట. ఈయన కాటార్లపల్లి ఏదో ఉండేది, ఈయన రాయితీ కటారపల్లి అనేది. అప్పుడు ఘోర అరణ్యం, ఒక మునేసులు తపస్సు చేసేటువంటి స్థానం అన్నమాట ఇక్కడ. అప్పుడు పద్యం చెప్పినాడు, పల్లి అంతక పాప సంహారుడా ముందు అవతారం రాని వాసశీల గర్భ పిండంబులను గడగడ వనికంచి గుండెలం పేగులను కుప్పట్లు కుట్ల కదిరికి తూర్పున గంధస శోభిల్ల వర కటారిపల్ల పొలమ్మన వెలిసన్న వేమన్న అగ్ని పిడుగులను ముగించి వరసంబులను కురిపించి వరగ పరగ కటారిపర పురమ్మన వెలసన్న వేమన్న కనుగోల గోత్రం పావని మూర్తివే కృష్ణుడు ఆడుతున్నట్టు పాడుతుంటే పన్నులు పగలు మాడు జాతి కోళ్ళ మాడే రుచ్చములు గుజ్జువనములు గుణక చింతలు పాపే రుచులు పనస వనములు ఒక పచ్చి కాయలు కసిన దేవేంద్ర దివితమై భోగమై మేము ఎటుపోదు మునినాథులారా అని ఒక ఆలాపిస్తానంట పచ్చులో. నువ్వు వచ్చి చేరిన మహానుభావా మేము ఎక్కడ పోదాం ఇంకా ఈ యొక్క తావలు మీరు చేసింది. అటువంటి స్థానం అన్నమాట ఇక్కడ. అప్పుడు అంటే మేమే 4 కుటుంబాలు మేమే పూజ చేసాం. ఆయన వంశీకులు అనమాట, వాళ్ళ అన్న సంతతి. ఆయనకు లగ్నం మీద కదా, వాళ్ళ అన్న సంతతి అన్నమాట. లేదు పెళ్లి వాళ్ళ అన్న సంతతి అన్నమాట. ఈ నెంబర్ వచ్చేసాడు పుట్టు పూర్వం ఇప్పుడు కొన్ని తరాలు అయిపోయింది అనమాట. వాళ్ళ అన్న సంతతి ఇక్కడ పూజ చేసుకుంటూ అప్పుడు ఉంటే మేమే పూజ చేస్తాము. ఇక్కడ బాపనలు పూజ చేయరు, మేమే పూజ చేసేది. వీరబ్రహ్మేంద్ర స్వామి కంటే ముందే ఈయన 1415లో జన్మమ్మ, 1400 ఈయనకు ఆయనకు 100 సంవత్సరాలు అనమాట. వీళ్ళు సమకారికులు. ఈయన కవి ఏమి చేసిన అంటే కవిదాస్ మహాభక్తుడు అనమాట, నేర్చేవాళ్ళు మహాభక్తుడు. అయితే ఈయన ఏం చేశాడు, లగ్నం చేసుకుంటే మంచిదే చేసుకోకపోతే మంచిదే అని చెప్పి అడగాలని పోతాన్నాడు. బ్రహ్మం సిద్ధయ్య అక్కడ కబీర్దాస్ అంటూ వస్తాను అనమాట. స్వామి ఎక్కడి నుండి రాక అన్నాడు. స్వామి రే వేమని వస్తాను సైకి వెళ్ళిపోయి మాట్లాడుతాడు మీ సిద్ధయ్యను. బ్రహ్మమ్మ తటస్థ పని ఇట్లా, స్వామి ఎక్కడి నుండి రా, ఎట్లా స్వామి అదే వచ్చే పోయి అడుగుపో, వాడి వివరం చెప్తాడు పో అన్నాడు. చెప్తే ఇంటివేమరా సిద్ధా నువ్వు మా చెడ్డబాట్లు అయినవి మాట్లాడి చూడు ఎట్లా మాట్లాడేది సైలెంట్గా వెళ్ళిపోయినాడు. ఈయన కబీర్దాస్ భార్య ఒడ్డు దంచుతానేది, ఈయన మగ్గని వేసుకుంటాడు. పోదు అయిపోయింది.
ఎత్తి రాకలు ఎత్తిన కూడా ఏ దీపం తీసుకురా అన్నాడు. ఎత్తిన రాకలు ఎట్లా ఇచ్చి పెట్టేసింది ఆయన. ఈయన చూడాలి ఇంకా నీకు. ఇంకా దీపం తీసుకొచ్చి ఎట్లా ఇచ్చి పెట్టినాడు. పోగు ఎత్తుకేసుకున్నాడు. దీనికి అయితే ఇది మేలు, దానికి అదే మేలు పో అన్నాడు. ఈయన పంచలు నిలబడుకోండి కదా. సంసార యోగానికి అయితే ఇటువంటి భార్య కావాలా, సన్యాసి యోగానికి నీదే మంచిది పో అన్నాడు. ఆవిడికి ఈయన ఆలోచన చేశాడు, సంసార యోగా ఇటువంటి ప్రతివర్తన నాకు దొరుకుతుందో దొరకదో అని చెప్పేసి ఆవిడ లగ్నం చేసుకోకుండా వదిలేశాడు. నిరామయుడు అయిపోయినాడు. ఆయన యోగ్యాన్ని నిలిచిపోయినాడు. ఈయన అన్ని సాధించాడు. ఇంకేం కాలేదు అనుకో. ఇంకేమి ఆవిడ పద్యం చెప్పిన బాబునాళ్ళ గురించి చెప్పినాడు. ఆత్మశుద్ధి లేని ఆచారమది వేళ, బాంధ్వ శుద్ధి లేని పాకమేళ, చిత్త శుద్ధి లేని శివపూజ లేని యశ్వదాభిరామాయణ రేమ అన్నాడు. ఈ బాబునాళ్ళు స్థానానికి పోతాను రేటుకి. స్వామి నేను వస్తాను మీ స్థానానికి, మీ అమ్మడి అన్నాడు. నువ్వు సూర్యుడు నువ్వు సంధ్యా జపం చేసుకున్నావు, నువ్వు రాకూడదు అన్నాడు. స్వామి ఎట్లానే కానీ లేదు రాకూడదు అన్నాడు. ఈయన ఏం చేసినట్టు వాళ్ళు తగ్గున స్నానం చేస్తాన్నారు. ఇలా పైకి పోయినాడు ఎట్లేకి. మొత్తం అంతా పట్టంతా చింపేసి పేగులను సాచి చేసి కల్మషం లేకుండా మళ్ళీ మామూలు దట్టంలో వేసుకొని మళ్ళీ వాళ్ళ తాకొచ్చినాయి. ఏం స్వామి సంధ్య చెప్పి స్వామి ఇందాడు అయిపోయింది, మురికంతా బాగా కడుక్కున్నాము, ఏం శుద్ధంగా కడుక్కున్నాము అని. అది కాదు ఆత్మ అంటే. ఆత్మశుద్ధి లోపల కల్మషంతో పెట్టుకో తట్టెడు ఉంది లోపల. అది ఎట్లా నువ్వు ఆత్మశుద్ధి ఎట్లా చేసుకుంటావు నువ్వు? ఆత్మశుద్ధి లేని ఆచారం అది. నీకు ఏంది ఆచారం నీది అని చెప్పేసి వాళ్ళన్నీ అనమాట. బాంధవ శుద్ధి లేని పాకమేళ. కనీసం మనం కూర చేసుకుంటే కొండ కడుక్కుంటాం కదా మామూలుగా. కనీసం కొండ కడుక్కున్న మనం వంట చేస్తే ఎట్లుంటుంది? నోట్లు పెట్టుకుంటామా? ఆత్మశుద్ధిలే ఆచారమేళ, బాంధవ శుద్ధి లేని పాకమేళ, చిత్తశుద్ధి లేని శివపూజ లేని యశ్వదాభిరామాయణ అన్నాడు. కనీసం దేవుని దగ్గరికి వచ్చిన 10 నిమిషాలు ఆయన మీద జ్ఞానం పెట్టి భక్తితో ఆయనకల్లా నన్ను జ్ఞానం చేయరా అంటాడు. ఈయన నువ్వు వచ్చిన ఉంటే నా పెళ్ళం అయిపోయినా, బిడ్డలు ఏమైపోయినా, ఇంటికి ఈయన బొంది ఏడుండేది దీవెంత అక్కడ ఏంటంటే నీకు ఇంకా చిత్తశుద్ధి లేని శివపూజ లేలే, నువ్వు ఇంక ముక్తి ఏంది వస్తుందిరా నీకు అంటాడు వేమన. ఆ విధంగా ఇట్లా ఈయన వచ్చి ఏ విధంగా ఉండేటువంటి వాడు. కాబట్టి పద్యం కూడా ఉండేది కదా. ఊరు కొండవీడు ఉనికి పచ్చవీది మోగ చింతల పల్లె మొదటి ఇంట్లో ఎట్టి రెడ్డి కులమని ఏమని తెలుపుది విశ్వదాభిరామ వినురవేమ. ఆయన కొండవీడి దుర్గాలు ఉన్నప్పుడు ఎన్నో అర్థాలు ఉన్నాయి అన్నమాట దీంట్లో పద్యాలలో. నేను ఒక అర్థం దిగుతాను, ఇంకో రకమైన ఆ విధంగా ఈయనకు జీవస్వామి. ఇక్కడ ఇంకా మన సంతానం అయింది అన్నమాట. పుష్యమాసంలో అమావాస్య 9 రోజులు ఖచ్చితంగా అవుతుంది. కొన్ని వేలాది మంది, 100 మంది, 1000 మంది భక్తులు వచ్చి ఇక్కడ పొలదానాలు పెట్టి వాళ్ళకు ఏదైనా సంతానం లేని వాళ్ళు ఒక ఏంది బాగా లేకుండా ముక్కుంటారు అనమాట. ఇక్కడ గుడి చుట్టూ పొలదండాలు పెడతారు. మన సంతానం అయిపోయాయి అనమాట. మన పుష్యమాసంలో అమావాస్య 9 రోజులు ఖచ్చితంగా అవుతుంది. ఈ వారంగా ముందు వారం బ్రహ్మాండంగా వస్తారు జనాలు, ఎక్కడెక్కడ నుండి వస్తారు అనమాట ఆ వారం. ఇంకా ఉగాది పండుగ అనేది ఆయన పుట్టినరోజు అనమాట. ఈయన సామాధైన రోజు మేము సంతర్పణ చేసినాం. మొన్న ఈయన పుష్యమాసంలో అమావాస్య 9 రోజు ఖచ్చితంగా చేస్తాం. ఈయన వచ్చి తండ్రి వచ్చి పుల్లారెడ్డి, తల్లి వచ్చి అచ్చమ్మ, పూజం వచ్చి మల్లమ్మదేవి. 1412లో పుట్టాడు, 1480లో సమాధి అయ్యాడు. ఇక్కడ మొత్తం 100 పద్యాలు ఉన్నాయి కదా. 100 పద్యాలు ఎందుకు వేసినారు ఇక్కడ? 100 పద్యాలు అంటే వీళ్ళు మామూలు టూరిజం వాళ్ళు విధంగా ఇక్కడ వాళ్ళే చేయించారు. ఇక్కడ 2004, 2000 రాజశేఖర్ ముఖ్యమంత్రి కాలే అప్పుడు ఏపీ టూరిజం వాళ్ళు పట్టేది కట్టిండేది. వాళ్ళు ఏం చేశారంటే ఎవడన్నా పద్యాలు చదువుకునేకి ఒక శతకం అంటే 100 పద్యాలు అనమాట. వాళ్ళు టూరిజం వాళ్ళు వేయించారనమాట. ఇక్కడ ఈ అడ్రస్ చెప్ప, లొకేషన్ ఇక్కడ అడ్రస్ కరెక్ట్ గా యా మండలం వస్తుంది? ఇది వచ్చి కదిరి తాలూకా గాళ్ళపేట సత్యసాయి జిల్లా వస్తుంది. ఇప్పుడు అప్పుడు అనంతపురం ఉండేది, ఇప్పుడు సత్యసాయి జిల్లాను కదిరి తాలూకా గాళ్ళపేట మండలం, కటార్పల్లి పంచాయతీ. కంటార్పల్లి పంచాయతీ ఇదే పంచాయతీ కూడా మా ఊర్లోనే. ఇంకేమని చెప్తారా? అంతేనా? మనం ఉండే చెప్తాం, ఇంకా లేదు. ఆయన పాదాలు ఆయన ఇప్పుడు వాడిందేటివి కాదు, వేరే చేపించుకొచ్చారు అన్నమాట భక్తులు. ఆయన ఆవిడ పీఠకం వచ్చేసి ఆ పీఠకం ఉన్నది చూడండి, ఇప్పుడు పీఠకం ఉన్నది చూడండి. ఆయన 1480 సమాధి చేసాడు అనమాట అప్పట్లో. దానిపైన పీఠకం మీద
అప్పుడు తపస్సు చేశాడు. ఆ పీటకు ఉగాది పండుగ రోజు ఒక్క రోజు మాత్రం గుడి చుట్టుకాన్ని తిప్పుతాము. మళ్ళీ మామూలుగా అట్లే పెట్టేస్తాం అన్నమాట. మా శక్తివంతమైంది అనమాట. అది ఎత్తుకునే వాళ్ళ కోసం మన శోధనం కూడా ఉండదు అనమాట. గుడి చుట్టూ తిరుగు పూజ చేసి ఆ విధంగా ఉంటది. ఆయన తపస్సు చేసింది అప్పుడు ఆయన దాని మీద పీటకం మీద. ఇది వచ్చి ఒక ఎవరో భక్తులు కట్టించారనమాట. ఇది గర్భగుడి కూడా ఒక అప్పట్లో మామూలుగా 14,000 ఇప్పుడు మామూలు కట్టడాలు ఉండవు కదా. ఒక పూరి గుడిసెలంట ఇట్లా పటాలు మాత్రం ఉన్నాయి. ఏదో భక్తుడు వచ్చి దీన్ని గర్భగుడి కట్టించాడు అనమాట. ఏలూరు చెత్తవాచారి అని ఒక బలిజాయన. యోగి వేమన జీవ సమాధి అయిన ప్రదేశానికి వచ్చినాము, కటారపల్లిలో. ఇది కదిరి నియోజకవర్గం గండ్లపేంట మండలం. ఇది లోపల వెళ్ళి చూద్దాం రండి. చూడండి, మనము చిన్నప్పుడు చదువుకున్న పద్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. మొత్తం ఉన్నాయి చూడండి. ఆయన రాసిన పద్యాలు మొత్తం గోడల నిండా ఉన్నాయి మొత్తము. అవి స్వామి పాదాల. ఈ స్వామి జీవ సమాధి ఎన్ని సంవత్సరాలు? 1480. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు ఏంటుంది? 600. గుంటూరు జిల్లా కొండవీడు అడవేమారెడ్డి రెడ్డి రాజప్రపాలన చేసిన ఆయన తమ్ముడు. వేమారెడ్డి వేమన. మీరేం కావాలా వాళ్ళకు? వేమన జైన్ ఆయన అవుతాడు మాకు. అవునా? ఆయన అంశస్తున్నాయి. అవునా?